నమస్తే అండి, నేను వసంత. చూడండి, చింత చిగురు ఇలా పట్టుకుంటే పూర్తిగా ఆరిపోయి చేతికి తడి అంటనట్టుగా ఉండాలి. ఇలా తయారైనటువంటి చింత చిగురుతో మనము 10 నిమిషాల్లో ఒక కూర తయారు చేద్దాము. మరి 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుందండి. 10 రోజులు నిలవ ఉంటుంది. చేద్దాం మరి. చింత చిగురు శుభ్రం చేసి క్లాత్ పై ఆరబెట్టుకోవాలి. చింత చిగురుతో నూనె కూర చేద్దాం. మరి దీనికోసం మొదట స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. దీంట్లో తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత నూనె వేసుకోవాలి. కళాయిలో సుమారు 4 టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. మంటను మీడియంలో ఉంచాలి. దీంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు ఇవి వేసి వీటిని దూరగా వేసుకోవాలి. పోపులో వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, నేను వాడలేదు. గింజలు ఎర్రగా అయ్యాయి. కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా వేగాలి. ఇప్పుడు మనం ఈ విధంగా పెద్దగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా నిలువుగా కొంచెం పెద్ద సైజులో తరిగి పెట్టుకోవాలి. ఇలాంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా నూనెలో ఎర్రగా అయ్యేంత వరకు వేగించుకోవాలి. మంటను మీడియంలోనే ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసి కలపాలి. ఒక 4-5 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చీలు ఇవి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 80% మగ్గిపోతాయి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత 80% మగ్గిపోయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురును దీంట్లో వేయాలి. ఈ చిగురు పుల్లలు అవి ఏవి లేకుండా శుభ్రంగా చేసుకొని తర్వాత కడిగి శుభ్రమైన బట్ట పైన ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ చిగురు దీనిపైన వేసేసి ఒకే 1 నిమిషం మూత పెట్టాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, చిగురు తొందరగా ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మళ్ళీ ఒకే 1 నిమిషం. 1/2 చెంచా ఉప్పు వేసాను. కారంలో కొద్దిగా ఉప్పు ఉంది కనుక నేను తక్కువ వేసాను. ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చింత చిగురు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. పూర్తిగా వేగినట్లేనండి. ఇప్పుడు దీనిపైన 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారాన్ని బట్టి అవసరాన్ని బట్టి 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మనం చిగురు శుభ్రం చేసేటప్పుడు ఇలాంటి ఆకులు, అంటే ఇవి పల్లాకు అంటాము, ఈ ఆకులు వచ్చినట్లయితే తీసేయాలి. ఇవి మనం అరగంట సేపు ఉంచినా కూడా అవి ఉడకవు. అందువల్ల ఇలాంటి ఆకులు, పుల్లలు, పురుగు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వేడి అన్నంలో చింత చిగురు, ఉత్తపప్పు, మంచి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. చివరిగా మనం చిటికెడు మెంతి పొడి, చిటికెడు ఆవు పొడి వేసాను. 2 కలిపి వేసాను. ఇవి వేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఉడికినట్లయితే కూర చేదు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా అంతా చక్కగా కలిపేసిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. మన చింత చిగురు నూనె కూర రెడీ అయిపోయింది. ఇది 10 రోజులు ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది. మరి ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి చూసారు కదండి, చింత చిగురు నూనె కూర 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మరి ఇలాంటి కూరలు అప్పుడప్పుడు చేసుకున్నట్లయితే ఆపద కాలంలో ఆదుకుంటాయి అనిపిస్తుంది. కొంచెం మీరు నూనె కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ చింత చిగురు టేస్ట్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వంటకాలు చూపిస్తూనే ఉంటాను.